చేద్దాము. బాబు నమస్తేనే. నమస్తే నమస్తే. ఏం పేరే? నా పేరు రాయమల్లు. ఎట్లున్నది ఇప్పుడు మొత్తము వర్షాలు పడక కరువు వచ్చింది కదా? మొత్తం కరువే వచ్చింది. పంటలు లేవు, వేసిన మొలకలు ఎండిపోతున్నాయి. రేవంత్ రెడ్డి నీళ్ళు ఇత్తలేడు. రైతు మీద కక్ష కట్టిండు. రైతు మీద కక్ష కట్టిండు. ప్రతిపక్షాలు అడిగితే ఏమంటాడంటే రక్తదానం చేస్తానంటే నీళ్ళు పడతాయట, రక్తం తాగితే నీళ్ళు వస్తాయట. మరి ఎవరు రక్తదానం చేయాలి? ఇక ఆయన చేస్తాడో మనల్ని చేస్తూనే ఉన్నారు కదా, తనది కూడా చేయాలి. రేవంత్ రెడ్డి చేస్తే అప్పుడు అప్పుడు రైతుకు నీళ్ళు వస్తాయి. రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి ఉండాలి. మంచిగా గెలిచిండు, మంచి పుణ్యాతుడు. పింఛన్ పోయినాయి, కళ్యాణ లక్ష్మి పోయింది, అన్ని పథకాలన్నీ పోగొట్టిండు. ఏది లేదు. ఏమన్నా అంటే నాకు పైసలు ఇస్తలేరు, నాకు దొరుకుతలేవు, నన్నే దొంగ చూపు చూస్తున్నాను. అసలు గదెకి ఎక్కకుంటే ఏమావు. అదే వచ్చింది ప్రాబ్లం. ఇప్పుడు ఎట్లున్నది అంటే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఎట్లున్నది, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఎట్లున్నది? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉన్నది. అవలీలంగా నీళ్లు దొరికినాయి, కాలువలు ఇడిచిండు, ఎప్పటికి 24 గంటల కరెంటు ఉన్నది. ఇప్పుడు కరెంటు కూడా చక్కగా ఉండలేదు. కరెంట్ లేదు, ఏది లేదు. అన్ని హామీలు ఇచ్చిండు, అన్ని దగ్గర వేసుకున్నాడు. ఢిల్లీకి పోతాడు, చెప్తాడు ఎప్పుడు అనేది ఢిల్లీకి. ఇప్పుడు మోటార్లకు కూడా మీటర్లు పెడతా అంటుండు. మరి అప్పుడు కేసీఆరే వద్దానే పెడనీయనానే, నా తెలంగాణకు వద్దు మీటర్లే వద్దని చెప్పి నేను పెడనీయనే మోడితోనే కొట్లాడే. ఇప్పుడు ఈయన అన్ని రంగు చేస్తాను కానీ ఇక మళ్ళొస్తాడు, ఇక రాడు. ఇప్పుడు మరి కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం చిన్నాభిన్నం అయిపోయింది. లక్షల కోట్లు కేసీఆర్ కుటుంబమే సంపాదించుకున్నారు. దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదని మాట్లాడతారు. ఇప్పుడు హరీష్ రావు అన్న ఒక 3 నెలలు నాకు ఈయననే అవి ఎట్ట కూలిపోతే నేను నీళ్ళు ఇస్తా అని చెప్తుండే కదా, ఇస్తే ఏం పోతుంది? ఇవ్వాలి కదా. ఆయన మాట్లాడుతాడు కదా, 3 నెలలు విడిచిపెట్టి ఆయన 3 నెలలు ఇస్తా. నీ డీలా మంత్రే కదా, ఒక 3 నెలలు పోతేంది ఇచ్చి చూడాలి కదా. కూలేది ఉండేది ఏర్పడుతుంది కదా, ఇయ్యనంటాడు. ఉత్తమ్ రెడ్డిది ఒక 3 నెలలు పక్కకు, ఉత్తమ్ 3 నెలలు దూరం ఉంటే అయిపోయాయి. 3 నెలలు ఆ నీళ్ళు ఉంటాయా, ఉండయా, కూలిపోతాయా, ఎన్ని ఊళ్ళు పోతాయో చూస్తా అని. ఏది ఏదైనా మరమా చేసిండా, రోడ్డు పోసిండా, ఏదైనా చేసిండా, బిల్డింగ్ కట్టిండా, కాలేజీ కట్టిండా, ఏది కట్టిండు? కూటీలు ఇస్తానని కూటీలు లేవా, ఏది లేకనే పా కథ. ఎవడు మాట్లాడతాను జైలు వేయాలి. ఇప్పుడు నేను మాట్లాడ నన్ను జైలు వేసుడేగా. వీడెవడు పోలీసులు చెప్పారు జైలు వేయ. దొంగతనం చేసింది, లంగతనం చేసింది కాదు. అది ఉన్నది ఆయన దగ్గర పవిత్రం, గుండె పవిత్రం అంతే. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి నేనే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటా అంటాడు కదా, మళ్ళీ గెలుతాడంటావా? ఆయన శ్రీగా మళ్ళీ ఎక్కడిది అంతేనా? ఇక రాడు, తిరుగుతాడా అని ఎక్కడ పోయినా జనాలు నిలదీసి అడుగుతారు దేనికి కానీ. మరి ఇప్పుడు రైతు బంధు అన్న చక్కగా వస్తుందా అని? రైతు బంధు ఎక్కడిది? రైతు బంధు లేదు. అవి ఎవరి పోతున్నాయి వాళ్ళకి, కానీ ఎవరికి అయితే రైతు బంధు వచ్చింది లేదు, ఇచ్చామని చెప్పింది లేదు. ఇప్పుడు మా ఛానల్ తరపు నుంచి నువ్వు రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటాను? ఏం చెప్పాలి? గుడ్ మార్నింగ్ చెప్పాలి అంటే. గుడ్ మార్నింగ్. మాది అది చేసిన పన్ను మళ్ళీ చక్కగా చేసుకుంటే మా రైతుకి ఇస్తే అరే చేస్తానుగా అనిపిస్తుంది. అయినకన్నా ఒక్క పాలు ఎక్కువనాడు వాడు చేస్తే నడుస్తుంది. ఇక నేను సప్లైకి ఇన్ని కూకుంటాక నా దగ్గరికి ఎవరు వస్తారు? వస్తే నేను అడుగుతావు, బీడీ అంటే చెప్తాడు, కొడతావు, అంతే కదా, అంతే ఉంటుంది. ఇప్పుడు మరి నెక్స్ట్ మళ్ళా 2028 ఎలక్షన్లలో ఎవరి కోట ఎత్తారా మీరు? మేము కేసీఆర్కేనా? కేసీఆర్. రేవంత్ రెడ్డికి అయ్యారు ఏం మా సిద్దిపేట అయినా హరీశ్రాయ్. వర్షాలు పడక అంత పరిశానం ఆగమే ఉంది. ఇక ఇప్పుడు తుకాలు పోతే తుకాలు ఎండిపోతున్నాయి, పారతలేవు అంతే. ఇక ఏమన్నా తిప్పలే ఉంది, వర్షానే ఉంది. ఇప్పుడు ఈ వర్షాలు లేకపోయా ఇదంతా ఇక ఈ పొలాలు ఎండిపోవట్టే, నాలుగు ఎండిపోవట్టే, మొత్తం గుడ్డాలు, మక్కలు, పత్తులు ఏ లేదు. ఒక ఏమున్నాయి అని నీళ్ళు వెళ్తే అదే నారు పోసుకుంటే నారు మందం పారుతుంది, గిన్నెని పోతున్నాయి కొద్దిగా. మరి ఇప్పుడు మొత్తం వర్షాలు పడాయి అంటారు, పరిస్థితి ఎట్లనే మరి? ఇక వర్షాలు పడకపోతే ఇక విదేశాలకు పోయి బతుకుడే ఉంటుంది. ఇక మళ్ళీ ఈ సంబుచ్చుకొని సత్తుడే. మళ్ళా వలసలు మొదలైతాయి తెలంగాణలో? అయితే ఇక ఎప్పుడన్నా ఇక వాటికి ఇక దేవుడు కారణించినాడు అవుతుండొచ్చు, కానీ ఏం కాదనప్ప. మరి ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాళేశ్వరంలో నీళ్ళు ఉన్నాయి అంటారు. ఆ నీళ్ళు వదిలితే మరి రైతులకు పంటలన్నా పండుతాయి కదా. రేవంత్ రెడ్డి నీళ్ళు వదులుతలేడు. మరి ఈ నీళ్ళు వదలాలంటే ఇక వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు సగం మంది చచ్చిపోయినాక వదులుతారు
అంతే. సగం మంది చచ్చిపోయేదాకా వదలరు అంతే. ఎట్లున్నది ఇప్పుడు మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లున్నది, రేవంత్ రెడ్డి వచ్చినాక ఇక ఎట్లున్నది? ఎప్పుడైనా ఆగమిగా అప్పుడు ఓ తీరుగా ఉండే కానీ ఇక ఇప్పుడు పురాగానే అధ్వానం ఉంది. బాపు ఆ, ఇప్పుడు వర్షాలు పడక ఘోరంగా కరువు వచ్చింది. ఘోరం అంటే చెప్పరని కరువు అది. ఒక 150 ఏళ్ళ 100 ఏళ్ళ కింద వచ్చినట్టు కరువు. అప్పటి నుంచి ఇప్పటికే వచ్చినట్టు మళ్ళీ పడక లేదు ఇక అది. ఆ. కానీ నీళ్ళు వస్తే నీళ్ళు జర కొంచెం తాడానికో వ్యవసాయానికో పనికి వస్తుండే. ఇప్పుడు ఆ నీళ్ళు ఇస్తే ఉన్నాయట, కానీ నేను పోయి చూడలేదు. కాకపోతే ఆ ఉన్నాయటిని ఇడితే కొంచెం వ్యవసాయానికి బాగుండేమో, పంటలు పండునేమో. ఒకటి రైతు బంధు అంటారు, ఒక పోయినసారికి కొన్ని వేసిండు, మళ్ళీ రెండోసారికి 2 ఎకరాల వరకు వేసిండు, ఇక మళ్ళీ మొన్న 3వసారికి మళ్ళీ వేసిండు. ఒక రైతు రుణమాఫీ అన్నారు, రుణమాఫీలో అంత కొడితే 2 ఎకరాలకు కూడా సగం మందికి కూడా కాలే. అందులో నాదే కాలే ఇంకా చెప్పాలంటే. ఈ ఎక్కడ పనులు కుదితే సగం మందికి కాలేదు, మా ఊళ్ళో కూడా సగం కాలేదు సంపల్లిలో. అటువంటి చేసిన అంటుండు. ఇక ఆయనకు దోషిన తీరు ఆయన చేసిండు, ఈయన వేసిన తీరు ఈయన చేసిండు. ఇప్పుడు ఇట్లనే వర్షాలు పడకపోతే మరి రైతుల పరిస్థితి ఏంది? రైతు ఏం చేస్తారు ఇక, దేశాలు అప్పుడు ఎందుకంటే కదా 10 ఏళ్ళ కింద 15 ఏళ్ళ కింద తెలంగాణ రాకముందు పోయినట్టుగా మళ్ళీ వలసలు పోవాలి అంతటికి. ఇక వలస పోతే అక్కడ మేము మొగోళ్ళం అక్కడ, ఆడవాళ్ళు ఇక్కడ, గంతే బతుకు అవుతుంది. ఇక ఇప్పుడు రైతు బంధన చక్కగా ఇచ్చిండు నీకు? రైతు బంధు ఇక గదే 2 ఎకరాల వరకు ఒకసారి వేసిండు పోయినసారికి, మళ్ళీ ఇప్పుడు బరాబర్ వేసిండు. 9 ఎకరాల వరకు 10 ఎకరాలకు వేసిండట, నాకైతే పడ్డది. ఇక అంతకుముందు 2 ఎకరాల వరకు బంద్ చేసిండు, మళ్ళీ వేయలే. ఇక పంట బోనస్ అన్నాడు 500. ఇది వరకు అయితే వేయలేదు, నాకైతే రాలేదు. ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కాళేశ్వరంలో నీళ్లు ఉన్నాయి, మీకు శాత కాకపోతే మాకు ఎప్పుడు మేమన్నా వదులుతాం, ఎట్లా అని పోవాలని హరీశ్రావు డిమాండ్ చేస్తుండు కదా. వీళ్ళని పోయిచ్చినా బాగుండు, బలవంతం చేసి ఇడిపించినా అయిపో. ఆయన ఉన్నాయంటారు లేవు అని వీళ్ళు అంటారు. ఉన్నాక మరి తాగునీళ్ళని ఎట్లా వస్తున్నాయి, వేరే దిక్కని ఎట్టిపోతున్నాయి. మరి గులగొడి కడదామంటే అది బాగానే ఉండబట్టే. ఈ మిగతా దిక్కు ఎందుకు ఎడుతున్నారు, మళ్ళీ సార్ నీళ్ళు ఇటు తీసుకుపోతా హైదరాబాద్ తీసుకుపోతా అని చెప్తుండు, అది బాగానే లేకపోయా. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మంచిగా ఉన్నదా, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక మంచిగా ఉన్నదా? ఈయన బాగా చెప్తున్నా, ఆమె అప్పులలో పెట్టిపోయింది, అప్పులను తీరుస్తున్నా చెప్తుండు. మరి ఎవరికి ఏం చేసిండు, ఆయన కాదని ఈయనేం చెప్తుండో, ఈయన కాదు ఆయన ఏం చేసిన అప్పులు. మరి అది ఈ ఆయన కన్నా ఎక్కువ చెప్తేనేమో డ్యామ్ కట్టినా రైతు బంధు ఇచ్చినా అంటేనేమో ఈయనకు అప్పు కడుతున్నా ఎక్కువైతున్నాయి అన్నట్టు. ఆయన ఇచ్చిన ఈయన కూడా కొనసాగిస్తాడు కదా ప్రతి ఒక్కటి. గిడకి మెడికల్ కాలేజ్ దాన్ని 500 కోట్లు హరీశ్రావు అడిగిండు, ఇప్పటిదాకా దాన్ని ఇచ్చింది లేదు అంటారు. మరి ఆ కాలేజ్ అది లేదు, ఒక్క రియల్ ఎస్టేట్ కొనేటోళ్ళు లేడు. ఇవి నేనే బిడ్డ పెళ్లి చేద్దామంటే వాడు కొంటలేడు. అప్పుడు అంత 10 లక్షల గుంట 15 లక్షల గుంట పోతుంది దాని చుట్టూ. ఇప్పుడు అటు 2 లక్షల గుంట కూడా ఎవడు కొంటలేడు. ఏమిట్లా పోతుంది అది? మరి వీనే ఇట్లా అక్కడ ఇట్లా కొట్టబోతుండా, ఇక్కడ మన వెటర్ని అటు కొట్టబోయిండట. నాకు తెలియదు రాజకీయ విషయంలో. అటు మహబూబ్ నగర్ అటు కొట్టబోయిండు, అటు ఉన్నదాన్ని కొట్టబోయిండు అటు ఇక్కడికి వెళ్ళి. మరి ఇటు డెవలప్మెంట్ కావద్దా, అటు కాలేదా? మరి ఎందు గురించి ఇక నాయకులకి తెలుసు ఏం చేస్తారు అనేది. ఇప్పుడు మీరు మా ఛానల్ తరపు నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్కు రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలనుకుంటారు? బరాబరి మంచిగా చేస్తే ఇప్పుడు కేసీఆర్ను తిట్టినప్పుడు ఈయన మంచిగా చేయాలి. అట్లా చేసి చూస్తే పర్వాలేదు, ఈయన మంచిగా చేస్తున్నా అనిపిస్తుంది. ఇవి అయిన దాన్ని కూడా నువ్వు కొనసాగిస్తలేవేదాన్ని అంటే అప్పులాలు తెచ్చిపోయినా అంటుండు. ఇక ఎన్ని కోట్ల అప్పునేయో మరి ఎంతగానో మళ్ళీ బలి కావాలనో రైతులందరూ. నాదే కాలేదు ఇప్పుడు, నేను చెప్తా పట్టభూమితో సహా చెప్తాను, అది పాస్బుక్తో సహా చెప్తా. నాదే కాలేదు, ఎవరు చెప్పుకోవాలి ఇప్పుడు? ఇప్పుడు మరి నెక్స్ట్ ఎలక్షన్లలో మీరు ఎవరు కోటేస్తారు? ఈయన మంచిగా అయితే ఈయనకి ఇదే కొనసాగిస్తే మళ్ళీ ఆటే పడుతుంది. ఇక ఇంకేం చేస్తాం, ఇక మనం మంచిగా చేయాలి. ఎవరికైతే ఏంది పరిపాలన. ఒక యజమాని ఇంటికి గట్టి అయిన లేకపోయినప్పుడు ఇసుకపోతారు కదా ఎక్కడ అక్కడ. యజమాని అనేటోడు గట్టివాడు ఉండాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ను తెలంగాణలో మళ్ళీ మొలకెత్తనీయం, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్పేసి మాట్లాడుతాడు. ఈయన ఒత్తాడు అనుకున్నా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే అనుకున్నాడా? ఆయన కూడా మళ్ళీ రేపు ఏముందో ఆయనే ఒత్తాడు కావచ్చు, తెలియదు కదా. ఒక రాజకీయం నా ఒక్క ఓటునే, నీ ఓటు నువ్వు ఎత్తావు, నా ఓటు నేను అందరినైతే ఒక్కడే వేయలేడు కదా. అన్నప్పుడు నేను ఎట్లా మొలకెత్తాను, నువ్వు ఎట్లాడా, నీది ఒక్కటే ఓటు కదా సార్ ఆయనది. రేవంత్ రెడ్డిది ఒక్కటే ఓటు కదా, ఆయన వేయడు కావచ్చు, మిగతా వాళ్ళందరూ ఎత్తుండొచ్చు కదా. నేను 10 ఓట్లు ఎత్తా, 10 ఓట్లు ఎత్తా, 100 ఓట్లు ఎత్తా, నేనే వేసుకుంటాను ముచ్చట అది కాదు కదా. అన్నప్పుడు ఎట్లా మొలకెత్తాను ఇవ్వ మాట. ఆయన కంటే ఎక్కువ అభివృద్ధి చేసినప్పుడే కానీ నీకు మొగ్గు చూపేది జనం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడైనా భారీ బహిరంగ సభలు పెడితే ప్రజల గురించి మాట్లాడాలి, ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి. ఎంతసేపు తెల్లారులైతే కేసీఆర్ను తిడతాడు, హరీష్ రావును తిడతాడు, కేటీఆర్ను తిడతాడు. ఇక సామెత అంటే ఒక సామెత ఉంది, అనరావద్దా? అది ఇక ఏమో శాతాక చేసినట్టుగా అనిపిస్తుందేమో. వెనుకటికి పెద్ద మనుషులు అన్నారు, బిడ్డ పసిదిగా కాళ్ళ మొత్తుకుందట. చెయ్యాల సాపుగా కానీ వీళ్ళ మీద చేసిండు, అది చేసిండు ఎందుకు? ఆయన తప్పు చేసినా నేను కల్పించిండు, మరి నువ్వు మెచ్చిగా ఇక అంతే కదా. అంతే కదా. ఆయన తప్పు చేసిండు, ఓకే పక్కన నువ్వేసినాం అనుకుందాం, నువ్వు సరిగా చేయి. నువ్వు సరిగా అయితే నీకు డైవర్ట్ అవుతారు అందరూ, అక్కడికి వెళ్ళి అందరూ. వాళ్ళు ఇంట్లో కూడా ఓట్లు వాడకపోవచ్చు మంచిగా వేయలేదు అనేది కూడా. బాబు పింఛన్ వస్తుంది అన్న నీకు? వస్తుంది. ఎంత వస్తుంది? 2000. మరి రేవంత్ రెడ్డి గెలిచాక 4000 ఇస్తా అన్నాడుగా. ఇస్తలేడు కదా, ఇస్తలేడు. ఎందుకు ఇస్తలేడు అంటావు మరి? ఏమో మనకేం తెలుసు, ఇస్తే తీసుకుంటాం, ఇస్తలేడు.
మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక 4,000 పింఛన్ 2,000ను 4,000 చేస్తా అని చెప్పిండు. ఇక ఇవి ఇత్తడే లేదని భయపడుతున్నాం మేము. ఇవి కూడా ఇత్తడే భయపడుతున్నాం అంతే. ఇవి కూడా ఇత్తడో ఇయ్యడో అనే భయం ఉన్నది. అదే భయం. మరి మేమేం చేస్తాం? ముసలోళ్ళం కొట్లాడతామా? ఏమో ఊరుతామా? ఎట్లుండే మరి ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండేనా రేవంత్ రెడ్డి? ఇప్పుడే మంచిగా అది మంచి ప్రభుత్వం ఉండే, మస్తు పనులు చేసిండు. ఒక్కొక్క ఆడి మనిషి బయట పోకుండా నీళ్ళు తెప్పించాడు, ఎవరైనా చేసాడు, వాడు బాకీ చేసిండు, నేను తెరుతాను వీడు అంటాడు అంతే. అని ఏం లేదు. మరి రేవంత్ రెడ్డి ఏమో కేసీఆర్ మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు, అప్పుల రాష్ట్రాన్ని నా చేతిలో పెట్టిండు, నేను ఏం చేయాలి అంటే ఈయన చేయడా అప్పులు? చేయదే చెప్తాడా? ఈయన కూడా చెప్తాడు అప్పులు. అవి కట్టుకోవాలి, ఇవి కట్టుకోవాలి, ప్రభుత్వం కట్టుకోవాలి, మనమే కట్టుకోవాలి. ఆయన చేసాడు, ఈయన చేస్తాడు. ఈయన కూడా చేస్తాడు అప్పులు, పోయేవారు చేస్తాడు, అప్పు చేసే పోతాడు మరి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటాడంటే కేసీఆర్ను తెలంగాణలో మొలకెత్తనీయం, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండానే చేస్తాము, తెలంగాణ మీద అసలు కేసీఆర్ ఆనవాళ్ళే లేకుండా చేస్తామంటుండు. ఈ చేస్తాం అంటే అది భగవాన్ చేస్తాం. మీరు ఏం చెప్పాలనుకుంటారు రేవంత్ రెడ్డికి? ఏం చెప్తాం? మేము చెప్తేనే అర్థదా? ఇత తీసుకోవడం లేకపోతే ఒకటి అంతే. మరి మళ్ళీ ఎవరి గవర్నమెంట్ వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటారు? ఇక గవర్నమెంట్ అంటే ఎవరు వచ్చినా ఖర్చు చెప్తాడు, వస్తా ఆయన ఇస్తున్నారు, ఆయనతో తప్పే. కానీ కేసీఆర్ అయితే మంచిగా చేసిండు, మాకు ముసలోళ్ళకి అన్నం పెట్టిండు అంతే. కానీ ఏం లేదు. ఇక చెప్పే బాబు పింఛన్ వస్తుందా నీకు? ఎంత వస్తుంది? 2,000. 4,000 ఇస్తాను కదా రేవంత్ రెడ్డి. ఏ వాడే ఇస్తాడు ఇక. ఆ? ఇయ్యడు. అంతేనా? ఎవరు ఉన్నప్పుడు మంచిగా ఉండే? మొదటి వాడు ఉన్నప్పుడే మంచిది. కేసీఆర్ మంచిగా ఉన్నాడా రేవంత్ రెడ్డి మంచిగా ఉన్నాడా? అంటే మొదటి వాడే మంచిగా చేసిన అన్నిటికీ. పింఛన్ చేసాడు, బియ్యం చేసాడు, బజారు చేసాడు, అన్నీ టాకిరి కట్టిపించాడు, అన్ని విధాలా మంచిగా చేసాడు. వీడేం చెప్తాడే ఇలాగా అతనే. మరి మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అయితే 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటా అంటాడుగా ఎవరు రేవంత్ రెడ్డి. కూర్చోండి, మరి ఏం చేస్తాం, కూర్చోండి. అది 10 చేతులు ఉంది కూకుండేది 10 చేతులు ఉంది. కేసీఆర్ ఆయన రేవంత్ రెడ్డి చేతులు లేదా? అది 10 చేతులు ఉంది. 10 ఎటు తిరుగుతారో ఏం చేస్తారో. నువ్వు మంచిగా అనిపిస్తే నీకే తిరుగుతారు. ఆ 5 ఏళ్ళ ఇంకా 5 ఏళ్ళ నిండలేదు కానీ నిండే వరకు నువ్వేంత ఆమ్దాన్ని పెట్టిపోతావు. మొత్తం కేసీఆర్ పెట్టిన ఆమ్దాన్ని తింటున్నాం, తాగుతున్నాం, అన్నీ చేస్తున్నాం. వీడైతే ఇంతవరకు ఏం చేయలేదు. నువ్వు ఏం చెప్పాలనుకుంటాను రేవంత్ రెడ్డికి మరి మా ఛానల్ తరపు నుంచి? ఎవరు? నువ్వు చెప్పాలా నేనా? నువ్వు ఏం చెప్పాలనుకుంటాను గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలనుకుంటాను? మంచిగా చేయమని చెప్పు. రేవంత్ రెడ్డికి కేసీఆర్ చేసినట్టు చేయమను. 4,000 పెంచి ఇస్తున్నావు, అవి కూడా సరిగా ఇస్తలేవు అని చెప్పు అంతే. కేసీఆర్ చేసిండు, ఆయననే మాకు రావాలి, ఆయనే ముఖ్యం. నిజంగానా? ఆయనే ముఖ్యం, అన్నీ ఆయనే. ఇప్పుడు రేవంత్ రెడ్డి మళ్ళీ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఇక మాకు ఏం గుండెకి ఇస్తాడు, మొత్తం మనకి గుండెకి ఇస్తాడు, మనది ఏం లేదు. రేవంత్ రెడ్డికి ఏమేయం, మాకు ఏం మంచిగా అనిపించలేదు. ఆయన అసలే రేవంత్ రెడ్డి మరోసారికి ఇంటికి కేసీఆర్ ప్రభుత్వానికి వస్తాడు. ఎట్లున్నాయి రేవంత్ రెడ్డి పరిపాలన? ఎట్లున్నది పరిపాలన? బాగానే ఉంటుంది, కానీ రైతులకు బాగా ఇబ్బంది పడుతుంది. కరెంటు లేదు, కరెక్ట్గా రైతు బంధు లేదు. వేసిన వాళ్ళకి ఎత్తురు, వేసిన వాళ్ళకి ఎత్తలేదు. అది కరెక్ట్గా ఎత్తలేదు బాబు. ఒడ్లు కొనుగోలు కూడా బాగా తిప్పలు అవుతుంది. 1 రోజులు అన్నం 60 క్వింటాలకు ఏం చెప్తావు? ఇప్పుడు నీళ్ళు లేవు, ఇక వాన లేదు. అది దొడ్డి పెడితే కొనడా అంటాడు, సన్నటి పెడితే కొంటా అంటాడు. ఆ సన్నటి సరిగా వండాయి, అవి కొన్నే వండుతాయి. దొడ్డి ఏమో బాగా వండుతాయి, వాళ్ళు కొనమంటారు. ఇప్పుడు మరి మోటార్లకు మీటర్లు పెడతా అంటాడు కానీ మళ్ళీ మోటార్లకు మీటర్లు పెడితే మనకు పెట్టినట్టే మీటర్. ఇక మనకోటి పెడితే వెనుకకు మీటరు ఇక తిరుగుతుంది అంతే. ఇక ఇప్పుడు మరి వర్షాలు పడతలేవు కదనే? వర్షాలు పడతలేవు. మరి రైతుల పరిస్థితి ఎట్లున్నాయి? కాళేశ్వరంలో నీళ్లు ఉన్నాయట, రేవంత్ రెడ్డి ఎందుకు వదులుతలేడు? మరి ఎందుకు వదులుతాడు అంటే ఆయన బుద్ధి ఉన్నది వదులుతాడు, ఇక్కడ వదలడు. ఇక్కడ మన హరీష్ రావు నియోజకవర్గం కాబట్టి మా దిక్కు వదలడు ఆయన. మా దిక్కు పైసా పని కూడా చేయడు ఆయన తలుచుకుంటూ చేయనని అంతే. ఏమనంటే వాళ్ళని పండబెడి తొక్కుతా, కాళేశ్వరం లేస్తా, మూసిన నదిలు ఎత్తా అంటాడు అంతే. ఇక మరి ఇప్పుడు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలలో మంచిగా జరిగింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక మంచిగా ఉన్నా? 10 సంవత్సరాలనే బాగా జరిగింది, ఇప్పుడు బాగా లేదు. మరి రేవంత్ రెడ్డి ఏమంటుండంటే కేసీఆర్ను తెలంగాణలో మొలకెత్తనియా,
కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటుండు. అయితే ఒకసారి ఎన్టీఆర్ ఏమన్నంటే కాంగ్రెస్ ప్రభుత్వం లేదు ఎప్పటికీ రాదు అని చెప్పిండు ఆయన. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అది పోయింది. తర్వాత తెలంగాణ కొత్తగా తెచ్చిండు కేసీఆర్. తెలంగాణ ప్రభుత్వం 10 సంవత్సరాలు అయింది. ఒక 2 పుట్లలో ఆయన 2 మాటలలో తప్పినట్టయితే ప్రభుత్వం పడిపోయింది, లేకపోతే పడిపోదు. కేసీఆర్ ప్రభుత్వం ఉంటుంది. కేంద్రంలో మోడీది 3 సార్లు ఎట్లుందో ఇది కూడా 3 సార్లు ఉండేది. కానీ 2 దళిత బంధు అక్కడ ఇతర రాజేంద్ర లేవాడు దగ్గర డబ్బులు 10 లక్షలు ఇచ్చేసిండా, మాకెందుకు ఏవా నువ్వు వాళ్ళకేమి ఇచ్చి మేము వస్తలేము అని పట్టి ఓడగొట్టరు అంతే సార్. నువ్వు ఎవరికి ఓటేసినావే? నేను కేసీఆర్కి ఎత్తాను ఓటు ఎప్పటికీ. కేసీఆర్కేనా? కేసీఆర్కి. మరి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ వస్తేనే మంచిగా ఉంటుంది అంటూ. నేను కేసీఆర్కే వేపిస్తా 50 మందిని. ఓకే. మాకు కూడా ఇస్తలేడు. 3000 4000 పింఛన్ ఇస్తాడు. పింఛన్ 2000 ఇస్తుండు. కైకిలు చేసుకున్నాడు అంటున్నాం మేము. అన్ని పిరమే ఇంత వద్దాం, అన్ని పిరమే అయినాయి. ఇప్పుడు మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటుంది అంట. మాకు హరీశ్రావు రావాలి. కేసీఆర్ వస్తేనే మేపిస్తాం. మాకు కేసీఆర్ రావాలి. వీడు ఉంటే మాత్రం గుండె కొడతాడు, గుండె కొట్టాలి. ఇప్పుడు మా ఛానల్ తరపు నుంచి మీరు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటారు? ఏం చెప్పాలని ఏం చెప్పలేదు. ఆయన రావాలి, కేసీఆర్ రావాలి, హరీష్ రావు రావాలి, ఆయన రావాలి. ఇప్పుడు వర్షాలు పడక తెలంగాణ రాష్ట్రంలో ఘోరమైన కరువు వచ్చింది. కాళేశ్వరంలో నీళ్లు ఉన్నాయి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తారు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చెప్తారు. మరి రేవంత్ రెడ్డి ఎందుకు నీళ్ళు వదులుతలేడు అన్న? వదలడు. ఆయన ప్రాంతానికి ఆయన పంపుకుంటాం, మన ప్రాంతానికి పంపడు తెలంగాణకి. ఆయనే గెలుచుడి తప్పు, అది దొంగ ఓట్లతో గెలిచిండు. ఒకటి మన కేసీఆర్ ఉన్నప్పుడే మనకు మంచి బాగుండే. కేసీఆర్ ఉన్నప్పుడే మసాలాలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, ఇవి వచ్చినాయి. మసాలాలకి ఏ ఇబ్బంది లేకుండే. ఇప్పుడు దెబ్బల పాలు అవుతురు. ఆయన ఒక రేవంత్ రెడ్డి గెలిచేది కాకుండే, ఇప్పుడు కేసీఆర్ రావాలిగంతే. మరి రేవంత్ రెడ్డి మళ్ళీ కేసీఆర్ తెలంగాణలో అధికారంలోకి రాడు, కేసీఆర్ను మొలకెత్తనీయం, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామంటుండు. ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో ఆయన నీళ్ళు లేకుండా చేసిండు. కేసీఆర్ అన్నప్పుడు కరెంటు ఉండే, అన్నీ ఉండే, 24 గంటల కరెంటు ఉండే, అన్నీ వచ్చినాయి. ఇప్పుడు అది లేదు, ఇది లేదు, ఏది లేకుండా అయింది అంతే. రైతు బంధు ఇస్తుండ అన్న? రైతు బండి ఎప్పుడు పడేది, ఇవాళ పడేది ఉంటే 6 నెలలు పడుతుంది అంతే. పంట బోనస్ అన్నాడు 500 రూపాయలు, ఏది లేదు. కళ్యాణ లక్ష్మిలో 1,00,000 రూపాయలు ఇస్తానే తులం బంగారం పెడతా, అది లేదు, ఇది లేదు. 6 గ్యారంటీలు 420 హామీలు అని చెప్పిండు. అందుకే కాదు 2500 అయింది ఇప్పుడు. ఏది గ్యాస్ 3000 అయింది. 500 గ్యాస్ బుడ్డి అన్నాడు, 2500 3000 అయింది. అందుకే మనం గెలిపించుకొని ఇప్పుడు 1000 రూపాయల కాడికి వెళ్ళి 3000 తెచ్చుకున్నది. 500 అన్నాడు ఏది. ఇప్పుడు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి కుర్చీలో నేనే కూర్చుంటా అని మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి. మరి పక్క కేసీఆర్ అత్తడు, పక్క 100%. దేనికడే దానికి. ఇప్పుడు రేవంత్ రెడ్డికి మీరు ఏం చెప్పాలనుకుంటారు అన్న మా ఛానల్ తరఫున? రేవంత్ రెడ్డి ఏం లేదు, చక్కగా ఇంటికి నడుచుడే ఉంది అంతే అంతే, వేరే విషయం ఏం లేదు. కేసీఆర్ అన్నప్పుడు మనకు పొలం పనులు కానీ అన్ని పనులు కానీ మసాలాలు అవి ఇవన్నీ మనకు ఉచితంగా వచ్చినాయి. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు మనం అన్నిటికీ ఆన్లైన్ చేసుకోవాలి, ఇది చేసుకోవాలి, అది చేసుకోవాలి, అన్ని బంధు. అట్లా ఆన్లైన్ చేసుకోవాలంటే దానికి ఇప్పుడు ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళకు మన ఓటీపీ రావాలంటే వాళ్ళకి ఓటీపీ వస్తుందా, ఒక్కొక్కరికి ఫోన్లు ఉండవు. అట్లా ఇబ్బంది. ఇప్పుడు ఆన్లైన్ చేసినా మసాలాలు వస్తలేవు. ఇప్పుడు నాకు 10 ఎకరాలు ఉన్నది, ఆ 10 ఎకరాలలో ఇప్పుడు దానికి ఏం చేయాలి, మసాలాలు లేదు. పొలం పడవ పెట్టినా, నువ్వు పొలంలో ఇస్తుందాలు అంటాడు, ఇది వరి నాటు పెట్టకంటాడు, అది దేనికి మంచిది? చేసుకుంటున్నాయి కదా బతికేది. ఇప్పుడు యూరియా బస్తాలు లేవు, యూరియా బస్తాలు ఇవ్వం, వడ్లు కొనమంటుండు. యూరియా బస్తాలు లేవన్నాడు, అదే ఇది ప్రభుత్వమే నాశనం ప్రభుత్వం. కేసీఆర్ వస్తేనే నయ్యం. అందరు కూడా ప్రజలలో కూడా కేసీఆర్ రావాలని ఉన్నది. బాబు పింఛన్ వస్తుందా అన్న నీకు? వస్తుంది. ఎంత? 2000. 2000. కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిన 2000 వస్తాను. మరి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక 4000 ఇస్తా అన్నాడు కదా. ఇక అన్నాడు ఏది భాష ఏది. మరి అడగవా నువ్వు? నేను అడిగేంత దమ్ము ఉన్నదా మరి ఇచ్చి పెడతారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వస్తే నేను అధికారంలోకి వచ్చిన ఎంబటే 2000 పింఛని 4000 ఇస్తా అన్నాడు. ఆయన కడుపుసాల కూడా ఆయననే ఉన్నాడు. మరి ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉన్నదా, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు మంచిగా? అప్పుడు మంచిగా ఉన్నది, ఇప్పుడు ఏమైంది ఆడేం లేదు. ఇంకా ఇల్లు కట్టుకుందామంటే ఆ ఇల్లు కన్నా సాయం చేస్తలేరు. అగో పుట్టుకనే ఉన్న గోడల్లో ఇల్లు లేదు ఇప్పుడు మీకు? లేదు. 2 మాటలు రాసి ఇచ్చినా అటే పోయింది. ఇచ్చిన వాళ్ళకి ఇస్తుర్రు, ఇయ్యని వాళ్ళకి ఇస్తలేరు.
ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు, నేను అధికారంలోకి వచ్చినాక తెలంగాణ రాష్ట్రాన్ని అద్దం తునక లెక్క మారుస్తా, ఇందిరమ్మ ఇల్లులు ఇస్తా, పింఛన్లు ఇస్తా, 420 హామీలు 6 గ్యారంటీలు అన్నాడు. మరి ఇప్పుడు మీకు ప్రభుత్వం నుంచి ఒక్క పథకం అన్న మొత్తం అంత ఉప్పు అన్న గతలేదు, ఉప్పు అన్న గతలేదు భాష. ఆమె మొగడు చచ్చిపోయిండు, ఆమెకి అది ఏడ్చు, నేనికి ఇది ఏడ్చు. ఏం చేయాలి? అని అంత అధికారం ఉన్నదా? అంత పెద్ద పెద్దోళ్ళైనాయి, ఏం మాట్లాడాలి? మళ్ళీ ఎవరైతే మంచిగా ఉంటుంది అనుకుంటాను. ఇప్పుడు ఆయన వస్తేనే మంచిగా, మళ్ళీ కేసీఆర్ రావాలంట. ఆయననే రావాలి, ఆయన వస్తేనే జర అందరికి సురుకు పడుతుంది. ఇప్పుడు లేచినోడు లేవనోడు అంత పెద్ద మనుషులు, అంత పెద్ద నువ్వుకెత్తారు మూలరు ఏమన్నా అంటే. ఇప్పుడు నీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం కావాలనుకుంటాను నువ్వు? ఆయన ఎప్పుడు వస్తాడో అని చెప్తున్నా. అత్తే ఏమంటావే? ఏమంటా కాళ్ళు మొక్కుతా, కాళ్ళు మొక్కుతావు. అంతే. చూసిరా, ఏం చేస్తా, ఊర్లల్లో విలేజ్లల్లో పరిస్థితి ఇట్లా ఉన్నది. కాళ్ళు మొక్కుతా, ఏం చేస్తా, ఏం లేదు. ఇక పాపం పేద ప్రజలకు ఒక్కొక్కరికి ఊర్లల్లో స్టిల్ ఇప్పటికీ తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు, ఉండడానికి ఇల్లు లేదు. ఇది పరిస్థితి. ఏం జరుగుతుందో చూద్దాం. చూస్తూనే ఉండండి దక్కన్ న్యూస్.